హలో అండి, నమస్తే అందరికీ. ఇదిగండి మనం బిల్డింగ్ మీద ఇది కంకర పోపించుకున్నానండి. అప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు మిగిలిందని చెప్పి ఇక్కడ పోపించా కింద. అప్పుడు మెల్లలేక ఇప్పుడు నాకు మొక్కలకి అడ్డమైపోతుందండి. మొక్కలు కొంచెం సర్దుకోవాలి, లైన్గా సర్దుకుందామని చెప్పి ఇంక అబ్బాయిని రమ్మని మాకు వస్తల జ్యోతి వాళ్ళ అల్లుడే ఒకరు కింద పోయాయి అంటే తీస్తున్నాడు. కింద పోపిచ్చేస్తే ఇదంతా నాకు ప్లేస్ వచ్చిద్ది కదా. నువ్వు కిందకి వెళ్ళా, నువ్వు పోసేసుకో. ఇది తీపిచ్చేసి వరుసగా పెట్టుకున్నాం మొక్కలు. ఇక్కడ ఉండేసరికి ఇట్లా తిరిగి రావటం అవుతుంది. పైప్ పెట్టుకోకూడదా అంటే నీళ్లు పోసేదానికి ఇబ్బంది అవుతుంది కదా అంటున్నారు అందరూ. పైపు రావాలంటే ట్యాంక్ దగ్గర నుంచి ఇటు రావాలంటే వరుసగా మళ్ళీ అట్ట తిప్పి ఇట్లా వచ్చి ఈ మొక్కలకి ఇచ్చుకుంటా ఇట్లా అన్నీ తిరగాలంటే కష్టం అవుతుంది. ఇక నా రేపు మళ్ళీ పండగ వెళ్తే ఎండలు వస్తాయి కదా, ఎండాకాలం 2 పూట్ల ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఒక వరుస ఇటుకు జరుపుకుంటే ఇక్కడ 3 వరుసలు వస్తాయి టబ్బులు, ఇటు ఒక 3 వరుసలు పెట్టుకుందాము. ఇక ఈ మధ్య మొత్తం మనకు ఖాళీ చేసుకొని సర్ది పెట్టుకుంటే కొంచెం ఇవన్నీ తీపిద్దాము అని ఇప్పుడు ఇక్కడ కూడా ఇదిగో ప్లేస్ కొంచెమే ఉంది. ఇది ఉంటాను నాకు తిరగటానికి లేకపోతే ఇంకా అక్కడ పెట్టినట్టే 3 వరుసలు పెట్టుకోవచ్చండి ఈ బార్ మీద. ఈ సూట్ కేసు అట్నే ఉన్నా కూడా ఇంకొక వరుస అయినా ఇట్లా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్లేసు వేస్ట్ పోకుండా వైనంగా ఒక పక్కగా సర్దుకుందామని నాకు అనిపించి ఇంక ఇది అంకులు పొద్దున మొన్న చెప్పాడంట, అబ్బాయి ఒక పని ఉంది రా వస్తావంటే వస్తాను అంకుల్ అన్నాడంట. వచ్చాడు ఈరోజు. చేస్తానక్క అని. ఇంక ఇది తీపిచ్చేస్తున్నానండి. కింద పోపించుకుంటున్నా, మన ఇంటి ముందరనే కింద పోపిస్తున్నా. ట్రక్కు దాకా ఉందండి మాకు. అప్పుడు లాస్ట్లో కొద్దిగా అవసరం అయ్యి తెప్పిస్తే ఒక అర ట్రక్ అన్నా పోయండి అబ్బాయి అంటే వాళ్ళు ఫుల్ ట్రక్ తెచ్చిపోసారు. ఆ అబ్బాయినే ఎత్తకపోమన్న ఆ రోజు కింద. వద్దు నాకు మళ్ళీ పని వాళ్ళు కావాలా, జేసీపీ కావాలా, నాకు వద్దా అంటే అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. సరే ఇంక మనకి రేపు ఏదన్నా పని ఉంటుంది. ఇంటి ముందు కూడా మట్టి కొట్టుకుపోతుంది పోపించింది, దాని మీద పోపిస్తున్నా. అక్కడ పెట్టుకుంటా మళ్ళీ రేపు మాకు ఏదైనా అవసరమైన నాడు ఉంటుందిలేని. అయితే ఇప్పుడు ఈ మొక్కలన్నీ మనం అటు జరుపుకోవటానికి కొన్ని ఇంకా పనులు ఉన్నాయి. ఇట్లా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఈ నల్ల బ్లాక్ టబ్బులు ఇవన్నీ కొంచెం ఇదిగో చిన్నవి ఉన్నాయి. కొంచెం ఇది వాల్ అయితే నాకు వాటిల్లో కూడా బొచ్చెలు లాంటివి ఉన్నాయి. ఆకుకూరలు ఏంటంటే మాకు ఇక్కడ వచ్చాయే సరిపోతున్నాయండి ప్రస్తుతానికి. ప్రత్యేకంగా ఏమని లేదు. ఇంకా వాటిల్లో కూడా ఏదైనా మట్టి పోసుకొని టమాటా మొక్కలు కూడా పెట్టుకోవచ్చండి, ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇదిగండి ఇక్కడ ఇంటి ముందర పోపిస్తున్నానండి. ఇక్కడ కొంచెం మనకు మట్టి నేల ఉంది. ఇదేమో ఇటు గచ్చు చేయించుకున్నా. ఇది కుంగిపోతుంది. మొన్న వాటర్ది లైన్ వేసారు, పైప్ లైన్ వేసారు ఇక్కడ. ఇదిగండి ఇక్కడ ఈ పైప్ లైన్ వచ్చింది. ఇంకా అది తవ్వారు. అప్పుడు తవ్వి మళ్ళీ సదరం చేసినా కూడా కుంగిపోతుంది మట్టి. బయట నుంచి మట్టి తోలిద్దాం అన్నాడు అంకులు. ఇక్కడంతా కూడా నీళ్ళు నిలబడుతున్నాయి, కుంగింది. ఇదిగో వైరు పైపులు వేసిన ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయింది, ఆ దారి నుంచి ఇటు వచ్చింది. అయితే కుంగిపోతుంది, మట్టి ఏమన్నా పోపిద్దాము, ఒక బండి ట్రక్కు తెప్పిద్దాం అన్నాడు. మళ్ళీ అనుకున్నాం ఇంకా పైన ఉంది కదా, పైన మనకు అది అడ్డంగా ఉంది, ఇక్కడ పోపించుకుంటే వైనంగా ఉంటుంది కదా, మనకు అవసరమైనప్పుడు ఇది తీసుకొని వాడుకోవచ్చు కదా. అప్పుడు దాకా కొంచెం ఉంటుంది అని చెప్పి గుంట పడిపోతుందండి. ఇదిగోండి గడ్డి మొలుస్తుంది, మొక్కలు మొలిసినాయి బాగా. ఇట్లా పోపించుకుంటే శుభ్రంగా ఉంటుంది కదా, మన కంకర మన దగ్గరే ఉంటుంది అనిపించింది. కొంచెం అప్పుడు లాస్ట్లో ఒకరు ఉంటే వాళ్ళు పడేయకుండా ఎత్తకుండా పోతుంటే ఎత్తిచ్చి మళ్ళీ పైకి ఎక్కలేమంటే ఎడేపించా. ఇది కూడా తీసి అటు పోపిస్తాను. ఇవ్వండి ఇట్లా అల్లుకుంటున్నాయి. ఇంక రేపు వచ్చేది ఎండాకాలం కదా, ఇక్కడ నుంచి తీగలు పైకి కట్టిద్దాము అనుకుంటున్నా. ఒక తాడు పైనుంచి కిందకేసి రెండు మూడు తాళ్ళు వేపిస్తాను.
ఈ కింద నుంచి పైకి ఇట్లా అల్లిచ్చామంటే మాకు ఇంట్లోకి ఎండ కూడా రాకుండా ఉంటుంది. కొంచెం ఇట్లా కూడా 2-3 తాళ్ళు ఇటు వేపిద్దామా అనుకుంటున్నా. ఇది బాగా అల్లుకుంటుందండి రాధా మనోహరం. చూడండి, మొన్న ఈ మధ్య పెట్టిన మొక్కే ఇది, బాగా అల్లుకుంటుంది. ఇదిగండి, ఇట్లా అల్లించుకుంటే కొంచెం ఎండ కూడా మనకి పంచలో కూర్చున్న ఎండాకాలము బాగుంటుందని కొంచెం అనిపిస్తుంది. ఇదిగండి, ఇక్కడ ఇదంతా లాగేసాడు, ఇంకా కొంచెం ఉంది. ఇది కూడా ఇంకో 10 గోతాలు అయిద్దేమో. ఇదంతా అయిపోతే ఇంక సర్దుకుంటా ఇటు. ఎంత మెల్ల వచ్చినట్టుందోనండి, ఇక్కడ చాలా మెల్ల వచ్చింది. అయితే ఇక్కడ నేను ఈ తులసి మొక్కలు ఎక్కడ పడితే అక్కడండి ఎన్ని ఉన్నాయో మొక్కలు, ఇవన్నీ పీక్కుంటున్నా. తీసేస్తే కొంచెం కొన్ని మొక్కలు ఇట్లా గడ్డి, ఇప్పుడు ఇవన్నీ మనకు వేస్ట్ మొక్కలు ఇట్లాగా. చూడండి, తులసి మొక్క దీని అంత ఎత్తున వస్తుంది. ఇప్పుడు ఇదేంది సీతాఫలం మొక్క అంతా చూడండి ఎంత మొక్క ఉందో. అయ్యా ఒకరు ఇట్రాయ్యా, ఈ మొక్కను ఒకరు వేపు. అది ఇది తులసమ్మ. ఇదిలు ఇచ్చిన మట్టి ఆడ ఇదిలి ఇటు ఇటు అట్లా. ఇదిగండి, ఎర్ర బచ్చలి పీకేసానండి మొత్తం. ఎందుకంటే ఇక్కడ ఇది బత్తాయి చెట్టు కానీ కమలా కానీ అండి, ఇది ఒకటి, ఇదండి ఇది ఒకటి. అయితే దీంట్లో మొలిసింది, అసలు దీనికి సత్తమే పోవటం లేదండి. మనం ఇచ్చేదంతా ఆ రోజు నవధాన్యాలు వేసాను ఇక్కడ ఈ జామ చెట్లలో, ఇక్కడ ఈ మామిడి చెట్టుకి వేసాను నవధాన్యాలు. అప్పుడు అవి పీకి మళ్ళీ నానబెట్టి నీళ్ళల్లో కొన్ని మొక్కలకు ఆ వాటర్ ఇచ్చాను కదా, కొన్ని మిగిలిపోయినాయి. ఉలవ మొక్కలండి, ఈ ఉలవలు ఇవ్వండి, కాయలు కూడా వచ్చినాయి, ఉలవ కాయలు వచ్చినాయి. అయితే ఇది పీకేస్తున్నా. పీకి కొంచెం తవ్వుకుంటే నెమ్ము ఉంటుంది కదా, ఇప్పుడు వర్షాలు పడి ఈ నెమ్ము ఆరాలంటే ఇదిగండి, ఇది భలే ఉందండి. ఇది మాత్రం ఇక్కడ పొన్నగంట ఇది ఇక్కడ ఈ టబ్బులో కూడా ఉంది. ఇదంతా ఆకులు తీసేసానని చెప్పాను ఒకసారి, జామ ఆకులు ఇట్లా పీకి ఇందులోనే వేసేస్తున్నా. ఇంక ఇదే కంపోస్ట్గా మారిద్ది. ఈ చెట్లండి ఖర్జూరం చెట్లు 4 ఏమో నేను పెంచాను, మా అమ్మ దగ్గర పెరిగినాయి. అవి ముళ్ళు గుచ్చుకుంటా ఎటు తిరుగుతున్నా కూడా అడ్డం అవుతా తీసేసా. ఎందుకమ్మా అన్నాళ్ళు పెంచి తీసేసామంటే ఖర్జూరకాయలు ఏం కాపిస్తాంలే అనిపించింది. మళ్ళీ అన్నీ చేసా. కివీ మొక్కలు విత్తనాలు వేసాను, యాపిల్ విత్తనాలు ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టి టిష్యూలో పెడితే మొక్కలు వచ్చినాయి. యాపిల్ మొక్కలు కూడా నాటాను. అయితే ఏప్రిల్ నెలలో నాటాను, ఇంకా అది ఎండలకు తట్టుకోలేకపోయినాయి. జానెత్తున వచ్చినాయి అప్పుడు యాపిల్ మొక్కలు. అవి కూడా వీడియోలు ఉండాలి, మా అమ్మాయి ఛానల్లో ఉంటాయి. కివీ మొక్కలు ఎట్లా వచ్చింది, ఇది కూడా అంతా తీసేస్తాను. పొన్నగంట కోసుకుంటే రేపు చేసుకోవచ్చు. బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఇక్కడ నిన్న పాలకూర పప్పు చేసా, నిన్న ఈరోజు తిన్నాము. అది ఒక్కో దాంట్లో బాగుందండి, ఇది ఫ్రెష్గాను. ఇది పీకి చూపిస్తా.
ఇదండి ఇక్కడ గోగులు ఉన్నాయి, దీంట్లో తీస్తున్నా. గోంగూర అయిపోయింది, మొక్క ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. విత్తనాలు ఇట్లానే పడి ములుస్తూ ఉంటాయండి, ఎగిరి పడుతుంటాయి. ఇవ్వండి, ఒక మొక్క ఉన్నా మనకి బాగా విత్తనాలు వస్తాయి, ఆకు వచ్చింది. చాలాసార్లు కోసానండి ఈ మొక్కల్లో ఆకులు. ఇవ్వండి, ఇంకా గోంగూర విత్తనాలు ఉన్నాయి, ఇక్కడెక్కడన్నా వేస్తాను. ఇవ్వండి, అట్లా వేస్తే ఇంకా అయ్యే మొలుస్తాయి. నూగు చూడండి ఎట్లా ఉందో, కనిపిస్తుందా? అదేండి మొత్తం పీకేసాను. పొన్నగంట ఆకు కోసి అక్కడ పెట్టుకున్నా, తీసుకుంటా. ఇందులో కూడా మంచి ఆకులు తీసుకుంటాను. ఇప్పుడు కొంచెం తులసి మొక్కలు పీకుతా ఉన్నా. ఇవన్నీ ఆ పీకేస్తే కొంచెం గాలి పోసుకుంటుంది. అయితే ఈ సీతాఫలం ఆకులు ముదిరిపోయినాయి బాగా. మనం ఇప్పుడు తీసేసుకుంటే కనిపిస్తుందా, మళ్ళీ చిగుర్లు వస్తాయండి, బాగా వస్తుంది. ఇవన్నీ తీసేస్తాను, చూపిస్తా తీసిన తర్వాత. ఇట్లా దూసేసుకుంటే ముదిరి ఆకులన్నీ. ఇక ఈ పండగ వెళ్ళాక మళ్ళీ ఎండలు వస్తాయి కదా, ఇది ఒక కొమ్మ కూడా వచ్చేసింది, పర్వాలా. మొత్తం నేను ఒక టబ్బుకి వేసి పెట్టుకుంటా. ఈ ఆకులు మళ్ళీ దేనికో దానికి ఉపయోగిస్తాము. అది ఆ చెట్లు ఈ రెండు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తా, కొంచెం కటింగ్ లాగా. చిగుర్లు కూడా వస్తాయి, మళ్ళీ చిగుర్లు వస్తే మళ్ళీ బాగా కొత్త మొక్కలాగా ఫ్రెష్గా ఉంటాయండి మొక్కలు. తీసి చూపిస్తాను ఇవన్నీ. ఈ చెట్టు, అది ఆ చెట్టు ఒకటి ఉంది, దాని పక్కన. మీకు ఇంతకుముందు ఇక్కడ ఒక కాయ చూపిస్తూ ఉన్నాను కదా, గుర్తుందా? ఇంతకుముందు వీడియోలు చూసే వాళ్ళకి. ఇదిగండి, అయితే ముందు రోజు చూసి గట్టిగా ఉందిలే అనుకొని అంటే ఉంచా, రేపు కోద్దాంలని. తెల్లారి పొద్దున వచ్చేసరికి ఇక్కడ తప పడుతుంది. ఏంది ఇట్లా సౌండ్ వచ్చిందని ఇట్లా చూస్తే కింద పడి ఉంది. సగం ముక్క ఏదో తినేసినాయి, సగం ఉన్నది రాలి కింద పడింది, మెత్తగా అయిపోయి. ఆ సగం నేను తీసుకొని తిన్నా. అసలు ఎంత స్వీట్గా ఉందోనండి ఆ కాయ అయితే. అప్పుడు మనం తిని వేస్తే వచ్చిన మొక్కలు ఇవి. అప్పుడు నేను తిన్నకాయ బాగుంటే అప్పుడు వేసాను. ఇక అదే స్వీట్నెస్ వచ్చిందండి. ఈ చెట్టుది కూడా అప్పుడు అట్నే తిన్నాము, బాగుంది. ఇది మళ్ళీ అన్ని ఆకులు దూసి చూపిస్తా. ఇదండి, ఇవన్నీ పీకేసాము, చాలా వరకు పీకాను. ఇది కట్ చేసానని చూపించా కదా. ఇదండి, ఈ ఆకులన్నీ కొంచెం ఒకటి రెండు, ఒక కొమ్మకి 2, 3 అట్లా ఉంచి ఇక మొత్తం తీసేసానండి. చూడండి, ఇవ్వండి. దీని కూడా ఇక్కడ ఉంది కదా జామ చెట్టు పక్కన, ఈ కింద కొన్ని ఆకులు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే తీసేసాను. ఇవి కూడా తీస్తాను, మళ్ళీ పొద్దుగూగుతుందని. ఇంక ఇదిగండి, ఇది కూడా అట్లాగే. అయితే ఈ చివర ఏం చేశానంటే ఒక ఆకు ఉంచుకుంటా, చివర ఒక్క రవ్వ టిప్ కట్ చేశానండి. ఎట్లాగంటే ఇదిగండి, 2 ఆకులు ఉన్నాయి కదా, ఈ 2 ఆకులను ఇట్లా తుంచేస్తున్నా. అక్కడ మళ్ళీ వేరే బ్రాంచెస్ వస్తాయని తీసేసా. ఇంక ఈ 4 ఆకులు కూడా తీసేస్తాను. ఇక్కడ ఈ మొక్క మొత్తం తీసేసి ఇదిగండి, ఇది అంతకుముందు రాలిపోయిన దగ్గర చిగుర్లు వస్తున్నాయి. ఇట్లానే వస్తాయండి మళ్ళీ ఈ కొమ్మలకు కూడా. ఇది కొమ్మ ఉంది ఇంకా తీయాల్సింది. ఇదిగండి, ఈ కొమ్మ తీయాలి. ఇది కూడా తీసేసాను. ఇది కూడా రాలిపోయిన దగ్గర ఇట్లా చిగుర్లు వస్తున్నాయి. ఎండ పొడబడుతుంది ఇటు. ఇదిగండి, చిగుర్లు వస్తున్నాయి. ఇవి ఏందిరా ఎట్లా వచ్చావు? అందిందా గేటు? ఇదండి, ఇది తీయాలి ఇంకా. ఇదండి, ద్రాక్ష మొక్కలో కూడా గడ్డి బాగా వచ్చింది.
ఇది ఆకులు మొన్న కొంచెం కాయలన్నీ అప్పుడొకటి పైకి వచ్చినప్పుడు 1, 2 నేను కోసుకొని తింటా ఉన్నా. పొద్దున్నే వస్తాను కదా, అది తినాలనిపిస్తుంటే తిన్నా. ఇక మళ్ళీ ఆ ముదురు ఆకులన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు వచ్చిందండి. ఇది ఇట్లాగ అయిపోతే కొన్ని ఆకులు ఇదిగండి, ఇది ఎండిపోయినట్టు వస్తుంది. ఇట్లాంటివి తీసేసాను, మళ్ళీ చిగుర్లు వచ్చింది బాగా. ఇదండి ఇట్లా తీగ వెళ్తుంది. ఇదిగండి ఇట్లా అట్లా వెళ్ళమ్మా, అట్లా తర్వాత వేస్తా. ఇందులో కూడా ఇదంతా పీకేయాలి. ఇట్లా కొన్ని టబ్బులు ఖాళీలు చేస్తున్నా, అంటే గడ్డి పీకటం అదంతా. ఎందుకంటే ఇప్పుడైతే ఇట్లా మెత్తగా ఉన్నప్పుడు పీకుతుంటా కదా, కొన్ని టబ్బులు మెత్తగా వచ్చిద్ది. ఇవన్నీ ఇంకా తవ్వి పెట్టుకోవాలండి, ఎందుకంటే మెత్తగా ఉన్నప్పుడు తీసేమంటే బాగుంటుంది. ఇదిగో నీళ్ళు అయిపోయినాయి, దీనికి గట్టిగా అయిపోయింది, నీళ్ళు ఇవ్వాలా. నిన్న మొన్న వర్షం పడింది, అయినా కూడా అబ్బో ఇదంతా నీళ్ళు పోసన్నా తీసి తవ్వి పెట్టుకుంటే. ఇదేం గడ్డి చూడండి, ఏం గడ్డ పేరు గుర్తు రావట్లే. పేరు తెలుసు కానీ గుర్తు రావట్లే. గరిక కూడా కాదు, ఏమో గుర్తు రావట్లే. ఇదంతా తీసి తవ్వుతాను. ఇట్లా చాలా వాటిల్లో ఇలాంటి పనులు ఉన్నాయి. ఇదంతా కొమ్మ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాయి. చివర్లు కట్ చేస్తే బాగుంటుందేమో అని. మొన్న వచ్చిన పూతలంతా వర్షాలకు రాలిపోయినాయి. ఎన్ని పిందెలు పడ్డాయో మొత్తం రాలిపోయినాయి అండి. 2 కాయలు చిన్నగా ఉంటే ఇంకా అవి కూడా ఎండిపోతున్నట్టుంటే తీసేసుకున్నాను, తిన్నాను, బాగానే ఉంది. 2 మిగిలినవి. ఎంత పూత కాతా వచ్చినా కూడా మిగల. ఇదిగండి ప్యాషన్ ఫ్రూట్ దగ్గర ఏదో పురుగు కనిపిస్తుందా, అందటంలో నాకు. దీన్ని ఇక్కడ ఇది కూడా తీసి టబ్లో పెడదాం అనుకుంటున్నానండి. ప్యాషన్ ఫ్రూట్ కూడా ఈ బకెట్లో తీసి, ఇదంతా రాలిపోయి ఆకులన్నీ రాలిపోయి చిగుర్లు వచ్చి ఇప్పుడు కొమ్మ సాగుతుంది. కొంచెం దీన్ని వాళ్ళు చేయాలి. మనకి పని అయిపోయింది అనుకోవడానికి లేదండి. ఓకే అండి, నేను చేసిన పనులు ఈరోజు ఇవన్నీ చూపించాను, చాలా వరకు చేశాను. ఇక్కడ శుభ్రంగా అయిపోయింది కదా, ఇదిగండి. ఇంక ఇక్కడ ఇవన్నీ తీసి ఇటు జర్దించుకుంటా. ఇదంతా రేపు తుడిపించుకొని శుభ్రం చేసుకొని ఇవన్నీ తీయాలి. ఈ నిమ్మ చెట్లల్లో కూడా అసలు గడ్డి ఇటు వెళ్ళటానికి లేక నేను ఇటు కానీ అటు కానీ నాకు ఖాళీ చిక్కట్లా వెళ్ళి శుభ్రం చేద్దామంటే ఇంకా చూడండి ఇట్లా ఉంది. ఈ నిమ్మ చెట్లు కూడా కొంచెం ఆకులన్నీ తీసేయాలి. తీసేస్తే ఎండిపోయిన పుల్లలు లాంటివి ఏమన్నా ఉంటే, ఇది సీడ్స్ తోటి వచ్చినాయి ఈ టబ్లో. అసలు చూడండి ఎట్లా పెరిగిపోతుందో తులసిమ్మ. నిమ్మ చెట్టు కన్నా ఇది ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు అటు ఖాళీ అయింది కాబట్టి అటు నుంచి నేను ఇవన్నీ కొంచెం జరుపుకొని శుభ్రం చేయాలి. నిమ్మ మొక్కలు 3 ఇది కాయలు కాసింది ఇంతకుముందు, మీరు కూడా చూశారు. ఇప్పుడైతే కాయలు లేవు. ఎన్ని ఆకులు దానంతా అది రాలిపోయేసరికి లేట్ అవుతుంది. మనం చిన్నగా తీసేస్తూ ఉంటే చిగుర్లు వస్తుంది. మళ్ళీ అవన్నీ పీకేసేయాలి, శుభ్రం చేసుకోవాలి. 3 టబ్బుల్లో ఉన్నాయి నిమ్మ చెట్లు, 3 కూడా సీడ్స్ తోటి వచ్చినాయి. ఆ పొనగంటాకు ఇందాక అక్కడ ఇది ఉంది, ఇక్కడ బాగుంది, రేపు కోసుకుంటా. ఇంకా ఎక్కడ ఉండాలి. ఇది అన్నట్టు పెట్టానా, వడబడిపోయింది. ఇంక ఇదేమి బాగుండదులేండి. ఓకే అండి, ఇదిగోండి చూడండి ఎండ పడుతుంది అటు నుంచి. అంటే
ఇది కమలా చెట్టు తిని విత్తనాలు వేస్తే వచ్చిందని చెప్పాను ఒకసారి. ఇది కూడా మళ్ళీ అప్పుడు కిచెన్ వేస్ట్ పెట్టాను, బాగా ఎదిగి వచ్చింది. మళ్ళీ వేర్లు బయటపడ్డాయి. మళ్ళీ కిచెన్ వేస్ట్ పెట్టి కొంచెం మట్టి వేస్తాను పైన, మళ్ళీ బాగా వస్తుంది. కొన్ని ఆకులు పండిపోతున్నాయి, ఇవన్నీ తీసేసి కొంచెం ఈ టిప్స్ కట్ చేసుకుంటే చివర్లు కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. చూడండి. ఓకే అండి, మునగ చెట్లు ఇంకా అట్లా ఫ్రీగా అయిపోయింది నాకు. ఇంకా చూడండి ఎంత మెల్లగా వచ్చిందో. మునగ చెట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, బాయ్ అండి. ఇదంతా తీసేయాలి, ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి తీయాల్సినవి. ఈ ఆకులు కూడా నేను చూడండి ఇట్లా ఇది టబ్లోకి వేసి పెట్టుకున్నాను, కుండీలోకి. ఇదేదో ఒకటి చూస్తాం. మళ్ళీ ఇగో జామ ఆకులు కొన్ని తీసాను, ముదురాకులు. ఎందుకంటే ముదురాకులు తీస్తూ ఉంటే చిగుర్లు మళ్ళీ బాగా వస్తాయండి. అట్లా దానికి అదే ఎరువుగా అయిపోద్ది. ఇక్కడ తీసేసాను కదా, ఒకసారి చెప్పాను. ఇదండి, ఇది మట్టి కూడా బాగా మెత్తదనంగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే. ఓకే అండి, ఉంటానండి.